హలో గైస్, దిస్ ఇస్ విజయ్ అండ్ యూర్ వాచింగ్ ఇట్లు మీ విజయ్ ఛానల్. అండ్ ఇది మనాలిలో నా డే 3. నిన్న నేను నా డే 2 వ్లాగ్ మొత్తం చేశాను, చాలా కష్టపడి చేశాను. మీకు నచ్చింది అని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ప్లాన్స్, మేము హిడింబాదేవి టెంపుల్ అండ్ ఒక టిబెటియన్ మోనెస్ట్రీ అండ్ వన్ విహార్ అండ్ అలా లోకల్ సైట్ సీయింగ్ చూద్దామని చెప్పారు. అండ్ ఇప్పుడు మా దగ్గర టెంపరేచర్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 to 6 మధ్యలో ఉంది. అండ్ ఒకసారి బయట మీకు వ్యూ చూపిస్తాను. ఇది మా బైట్ వ్యూ. అండ్ సో లెట్స్ నాట్ లైక్, మమ్మల్ని కింద బ్రేక్ఫాస్ట్కి పిలిచారు, ఇప్పటికే లేట్ అయింది, మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు, నేను ఈ వ్లాగ్ కోసం ఆగిపోయాను. సో లెట్స్ గో. సో ఈరోజు బ్రెడ్ బటర్, బ్రెడ్ జాము, కాఫీ, ఉప్మా, పరాటా విత్ పెరుగు పెట్టారు. నేను ఎక్కువ తినాలనుకోలేదు, ఒక కప్ కాఫీ, బ్రెడ్ బటర్ అండ్ ఉప్మా కొంచెం తినేసి వదిలేసాం. సో మేమంతా ట్రిప్లో ఎంత అయింది అని స్ప్లిట్లు వేసుకోవడంలోనే బిజీ అయిపోయాం అనమాట. సో ఇప్పుడు హిడింబాదేవి టెంపుల్ వెళ్తున్నాం అనుకుంటా. సో లెట్స్ గో. సో ఇప్పుడు మేము హిడింబాదేవి టెంపుల్కి వచ్చాము. ఆల్మోస్ట్ రోడ్లు చాలా నేరోగా ఉన్నాయి. అయినా మావాడు తోసేస్తున్నాడు ఇన్నోవాని తీసుకెళ్ళి. మీకు రోడ్డు చూపిస్తాను, పిచ్చెక్కిపోతారు. సో ఇప్పుడు మేము హిడింబాదేవి టెంపుల్ రోడ్లో ఉన్నాం. మనకి చుట్టుపక్కల చాలా స్ట్రీట్ మార్కెట్ కూడా ఉంది ఇక్కడ. సో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రైజుల గురించి మనకు తెలియదు, మాకు లేట్ అవుతుందని పార్కింగ్ టికెట్ 100 రూపాయలు తీసుకున్నాడు. సో నెక్స్ట్ గంటకి ఇంకో 100 పెంచేస్తారన్నాడని ఫాస్ట్గా వెళ్తున్నాం. మీకు రిటర్న్లో మీకు స్ట్రీట్ మార్కెట్ మొత్తం చూపిస్తాను. ఇప్పుడు హిడింబాదేవి టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫ్రీగా వచ్చిందని తినేస్తున్నట్టు ఉన్నాడు వీడు. సో ఇదంతా మనకి స్ట్రీట్ మార్కెట్ అనమాట. ఈ పైకి వెళ్తే మనకి టెంపుల్ ఉంటుంది. ఇప్పుడు ఆ పైకి వెళ్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫుల్ ఎండగా ఉంది కదా అని చెప్పి మేము లైట్ ఇవాళ అంత చలి ఉండదు కదా అనుకున్నాం. కానీ ఈ ఎండ అంత ఎక్కువ ఉన్నా సరే చలి అయితే చంపేస్తుంది. ముక్కు ఎర్రగైపోయింది, పొగలు వచ్చేస్తున్నాయి నోట్లోంచి. వస్తాం ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి. సో మనకి ఈ మెట్ల మీద కూడా ఫుల్ స్ట్రీట్ మార్కెట్ అయితే ఉంది. అక్కడే అదే టెంపుల్ అనుకుంటా. వీళ్ళు ఇక్కడ ర్యాబిట్ చూసాం, చాలా క్యూట్గా ఉంది, అది బొమ్మలాగా ఉంది. ఇంకో ర్యాబిట్ ఉంది. కానీ ర్యాబిట్తో ఫోటో తీసుకోవడానికి కూడా డబ్బులు అడుగుతూ ఉంటారు అనమాట. కానీ చాలా క్యూట్గా ఉంటాయి ర్యాబిట్స్ అయితే. అన్ని రకాల మాంసాలు తినే మావాడు కూడా కుందేలు చూసి ఆడుకుంటున్నాడు. ఆడికి ఎంత ప్రేమ వస్తుందో దాని మీద నాకు అర్థం కావట్లేదు. క్యూట్గా అయితే ఉంది. సో ఇదే టెంపుల్ ఎంట్రన్స్ అనమాట. ఇదే టెంపుల్. క్యూ అయితే చాలా ఎక్కువ ఉంది. నాకు తెలిసి ఒక 15 minutes లోపలికి వెళ్ళిపోతాం. సో మేము ఇప్పుడు ఆల్మోస్ట్ కొంచెం టెంపుల్ లోపలికి వచ్చాం. ఇంకొంచెం డిస్టెన్స్ ఉంది. లోపల ఎలా చేస్తారు లేదు నాకు తెలియదు, నేను ట్రై చేస్తాను తీయడానికి. అయితే ఉంది క్యూ అనుకుంటే, లోపల కూడా ఎక్కువే ఉంది క్యూ. ఇది యాక్చువల్లీ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కాదు, సన్ కిస్ట్ బాగా వస్తుందని చెప్పి తీసుకుంటున్నాను అంతే. సో ఈ పాయింట్ తర్వాత ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేసారు. నేను తీయలేను, బట్ ట్రై చేస్తాను. నేను మీకు వశిష్ఠకుని చూపించినట్టు చూపించడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ నుంచి ఫోటోగ్రఫీ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనేసారు కదా. ఇక్కడైతే రియల్ స్కల్స్ ఉన్నాయి. నేను మనాలి చాలా ఖాళీగా ఉంది, అంత ట్రాఫిక్ లేదనుకున్నాను. ఈరోజు హిడింబాదేవి టెంపుల్ చూస్తే మొత్తం క్రౌడ్ అంతా ఇక్కడ ఉందన్న ఫీలింగ్ వచ్చింది. మీకు ఒకసారి మొత్తం క్రౌడ్ని చూపిస్తాను చూడండి. నిన్న అసలు కుక్సార్లో కూడా ఇంత క్రౌడ్ని మేము చూడలేదు, కానీ ఇక్కడ మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంది, చాలా క్రౌడ్ ఉంది. సో హిడింబాదేవి స్టోరీ ఏంటంటే, పంచపాండవుల్లో భీముడు ఒక రాక్షసుని పెళ్లి చేసుకున్నాడు అని మన అందరికీ తెలిసి ఉంటుంది. అందులో ఆ రాక్షసి పేరు హిడింబాదేవి. యాక్చువల్లీ ఈవిడ ఒక రాక్షసి కదా, దేవత ఎలా అయింది అంటే, హిడింబాదేవికి భీముడికి పుట్టిన పుత్రుడు ఘటోత్కచుడు. ఆయన టెంపుల్ కూడా ముందుంది. ఘటోత్కచుడు పుట్టిన తర్వాత హిడింబాదేవి అడవిలోకి వచ్చేసి ఒక మెడిటేషన్ మోడ్లోకి వెళ్ళిపోయింది అని అంటూ ఉంటారు. ఆ ప్లేసే ఇది. సో ఆవిడ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాని ఒక గాడెస్లా సేవ్ చేసుకుంటూ వచ్చింది. అందుకే ఈ చుట్టుపక్కల ఉన్న పీపుల్ అందరినీ ఆవిడని ఒక గాడెస్లో పూజిస్తూ ఉంటారు. సో ఆవిడికి గుర్తుగానే హిడింబాదేవి టెంపుల్ పెట్టారు అనమాట. ఇక్కడ ఈ కుందేల్ని గొర్రెపిల్లలతో ఫోటో దిగడానికి రెడీ అయ్యారు. ఇగో మా ఫ్రెండ్ రోషిని గొర్రెపిల్లని ముట్టుకుంది, ఫోటో తీసుకుంటుంది. ఫోటోకి ఎంత? 50 రూపీస్ అంట. మనకి ఇక్కడే స్ట్రీట్ మార్కెట్ కూడా ఉంది. వాళ్ళు ఇక్కడే దాన్ని నిట్ చేస్తున్నారు కూడా. ఇక్కడే నిట్ చేసి ఇక్కడే చూపిస్తున్నారు. హిడింబాదేవి టెంపుల్ అయిపోయింది కదా, ఇప్పుడు ఘటోత్కచ్ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ పైనే ఉందంట. అలాగే ఇక్కడ కూడా ఈ ఫొటోస్ కోసం తీసుకుంటారా అని అడుగుతారు. నేనైతే అక్కడ పువ్వులు ప్రొవైడ్ చేయలేదు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు.
మనకి ఇలా హిడింబాదేవి టెంపుల్ నుంచి ఇలా పైకి ఘటోద్గజ్ టెంపుల్ దారిలో మనకి ఇలా చాలా గేమ్స్ కూడా ఉన్నాయి. అక్కడ గేమ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మామూలు ఇక్కడ జైంట్ వీల్ అది ఉంది, ఎక్కుదాం అంటున్నారు, అమ్యూజ్మెంట్ పార్క్ చిన్నది. సో మేము అందరం ఎక్కుదాం డిసైడ్ అయ్యాం. ఇలా స్ట్రైట్ వెళ్తే ఘటోద్గజ్ టెంపుల్ అన్నారు, అది ఆ రైట్కి వెళ్తే హిడింబా టెంపుల్ అనమాట. ఇంత చిన్న నేరో రోడ్లో కూడా కార్స్ దూసుకుంటూ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే సో ఇదే టెంపుల్ అనమాట. ఈ వెనకాల ఈ చట్నీ, ఆ వెనకాల ఒక త్రిశూలాలు అయ్యి ఉన్నాయి కదా, వాటిని పూజిస్తున్నారు. మనకి ఇక్కడ ఊర్లో మనం గోల్డెన్ రిట్రీవర్స్, హస్కీస్ని పెట్స్గా పెంచుకుంటాం. ఇక్కడైతే స్ట్రీట్ డాగ్స్లో ఉన్నాయి. అది చూడండి ఎంత ఉందో, పడుకుంది మంచిగా, చాలా బాగుంది. మనకు అదే మన వైజాగ్లో ఇంత హై క్వాలిటీ బ్రీడ్ ఉన్న గోల్డెన్ రిట్రీవర్ని మినిమం 25,000 to 30,000 మధ్యలో అమ్ముతారు. ఇక్కడ స్ట్రీట్ డాగ్ లో తిరుగుతుంది. సో ఇదంతా ఘటోద్గజ్ టెంపుల్. ఈ చెట్టునే పూజిస్తున్నారు ఘటోద్గజుడు లాగా. ఈ త్రిశూలాలు, ఆ కొమ్ములన్నీ నాకు తెలిసి నేను యాక్వన్ అనుకుంటున్నాను, ఇవన్నీ స్పిరిచువల్ సాక్రిఫైస్లే అనుకుంటా. హిడింబాదేవి ఇద్దరు మనకి డెమాన్ యొక్క ఫ్యామిలీ సైడ్ కాబట్టి మనకి ఈ యాక్స్ సాక్రిఫైస్ ని వీళ్ళు ఒక రిచువల్ గా పాటిస్తున్నారని చెప్పుకొస్తున్నారు. సో ఇప్పుడు పక్కనే ఉన్న హిడింబా అమ్యూజ్మెంట్ పార్క్ అయితే వచ్చాం. ఇక్కడ మా వాళ్ళందరూ ఇక్కడ దీన్ని ఏమంటారు, జైంట్ వీలా, జైంట్ వీల్ ఎక్కుదామని ఫిక్స్ అయ్యారు. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మీరు చూడొచ్చు అమ్యూజ్మెంట్ పార్క్లో ఉన్న రైడ్స్. మామూలు ఇప్పుడు ఇది ఎక్కుదాం అంటున్నారు. దూరంగా ఉన్న హిమాలయస్ కూడా చాలా బాగా కనబడుతున్నాయి. అసలు మేమైతే రెడీ అయిపోయాం ఎక్కడానికి. 70 రూపీస్ తీసుకున్నాడు. ఎవరు లేరు, తగ్గించిన అన్నాడు కానీ పైన ఆపుతా అన్నాడు ఫోటోలకి. రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మాకు పైన ఆపుతాడు ఇప్పుడు. భయ్యా నేనేదో బాగుంటుందని ఎక్కాను భయ్యా, చదవదు భయ్యా, వద్దు భయ్యా, అందరూ అరుతున్నారు రే బాయ్ ఆపని చెప్పురా రే. ఏంట్రా కక్ష సాధించదు రే బాబు రే, వైజాగ్ వెళ్ళాలి రే, ఆపరా రే, బాబు రే, ఆపరా రే, ప్లీజ్ రా రే, ఓరే బాబు రే, ఆపరా ఆపరా, ఒరే బస్ బాయ్ ఆరు రుకుతా బాయ్, మీకు కట్టింది 70 రూపాయలు రా, 700 కాదు రా, ఆపరా రే. రైడ్ కాదు కానీ బుర్ర తిరిగిస్తుంది. నేను పిచ్చి కుక్కలు అరిస్తాను. నా జీవితంలో ఫస్ట్ టైం అనమాట ఇలాంటివి ఎక్కడం. మా ఊర్లో రంగులు రావడం ఎక్కాను కానీ జైంట్ వీల్ అయ్యి ఎప్పుడు ఎక్కలేదు. మా వాళ్ళు ఫోర్స్ చేశారని ఎక్కాను. అబ్బో మా వాళ్ళు ఇప్పుడు గన్ షూటింగ్ చేస్తున్నారు, మన వల్ల అవ్వట్లేదు, కళ్ళు తిరిగేస్తాం. జైంట్ వీల్ లో మా అందరు బుర్రలు తిరుగుతున్నాయి. ఇప్పుడు వన్ విహార్ వెళ్తున్నాం అనమాట. వన్ విహార్ ఇప్పుడే వన్ విహార్ వచ్చాం. 10 రూపాయల టికెట్. ఎందుకు మాయా వద్దరు అని మా బాయ్ ఒక రీజన్ చెప్పాడు. బాయ్ రీజన్ చెప్పు బాయ్. అంటే మనకి వైజాగ్ లో 1080 పార్క్ ఎలాగో ఇక్కడ వీళ్ళకి అలా ఉంది. అంటే కపుల్స్ వాళ్ళందరూ తిరుగుతున్నారంటే అలాంటిదే. 10 రూపీస్ టికెట్ కానీ లోపల అయితే ఏం లేవు, చెట్లు పొట్లు తప్ప, జస్ట్ ఒక వ్యూ పాయింట్ లా ఉంది. సో అందుకే మేము ఇంకా వెళ్ళట్లేదు. వీడియో చూడడానికి వచ్చాం. ఎవరు అక్క కొడుతున్నారు దేవసేనలో ఫీల్. పక్క నుంచి బాహుబలి ఇస్తున్నాడు అనమాట ఇన్స్ట్రక్షన్. నైస్ నైస్. అక్క ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో మావాడు గ్లాసులు కూడా ఎత్తాడంట. మేము ఎక్కడ ఉన్నారు ఏంట్రా? అబ్బే అవ్వలేదమ్మా. అచ్చా దుప్పటికే ఎందుకు ఏం చేస్తున్నావు నువ్వు? అదిరా అవదు. 300 ఎవరు వన్ విహార్ చూడలేదు కాబట్టి ఇంక మేము బయటకు వచ్చాము హిడింబాదేవి టెంపుల్ నుంచి. మళ్ళీ మాల్ రోడ్ చూసి ఈవినింగ్ బియాస్ రివర్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం అనమాట. ఇప్పుడు మామూలు పానీపూరి తింటున్నారు, మొన్న టేస్ట్ చేసినట్టే ఉంటుంది. ఈ వేరే ఎవరి దగ్గర తింటున్నాం కాబట్టి ఈ రివ్యూ ఎలా ఉంటుందో నేను చెప్తాను. స్వీట్ కదా, స్వీట్ అనమాట, బాగుంది. పూరి తింటుండగా ఒక ఆయన వచ్చి మాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. జామ్సమ్ మెటేరియన్ అనమాట, హైదరాబాద్ రెస్టారెంట్. మనకి ఇక్కడ చికెన్ మటన్ బిర్యానీలు చాలా ఫేమస్ అంట. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. సో నేను ఇందాక చెప్పిన రెస్టారెంట్కి వచ్చాం, జామ్ మెటేరియన్ అని చెప్పి. ఇవాళ ట్యూస్డే కాబట్టి నేను నాన్ వెజ్ తిన్నాను, మా వాళ్ళు తింటున్నారు, వాళ్ళ చేత రివ్యూ చెప్పిస్తాను. ఏం తింటున్నారో కూడా చెప్పిస్తాను, పార్తో కూడా చేసి చెప్పిస్తాను. ప్రస్తుతానికి అయితే రుమాలి రోటీ, చికెన్ ఆఫ్ఘనీ చికెన్ ఆర్డర్ పెట్టాము. బాగున్నాయి, చాలా బాగున్నాయి, కానీ మన దగ్గర ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి బిర్యానీ జంబో అనమాట.
ఎంత దొబ్బడి తెలుసా? 1050. అది ఎలా ఉంటుంది ఇంకా తెలియదు. ఇదైతే నలుగురికి వస్తుందని చెప్పాడు, కానీ ఎక్కువ వచ్చింది. అది తినేసిన తర్వాత ఆ టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. ఇదైతే చాలా బాగుంది. బాగుంది భయ్యా. ఇది కూడా చాలా ఉంది, చాలా బాగుంది. ఇది కూడా జామ్ రెస్టారెంట్ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా మళ్ళీ వస్తే ట్రై చేయండి. ఫుడ్ మాత్రం చాలా బాగుంది. బాయ్. వెజ్ ఏంటంటే రుమాల్ రోటీ, పన్నీర్ షాయి కుర్మా అండ్ గోబీ మంచూరియన్ తింటున్నాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తా. గోబీ మంచూరియన్ యావరేజ్గా ఉంది. ఇప్పుడు రుమాల్ రోటీ, పన్నీర్ కర్రీ తింటా. పన్నీర్ షాయి కుర్మా ఇదైతే బాగుంది. మంచిగా ఫుడ్ తిన్నాం. పర్లేదు, అంత ఎక్కువ అయితే అవ్వలేదు. పోతే టేస్ట్ బాగానే ఉంది. మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. సో ఇప్పుడు మేము బుద్ధిస్ట్ మొనాస్ట్రీకి వెళ్తున్నాం. అండ్ ఇవి బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్లో ఉన్న రూమ్స్ తక్కువకి ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తర్వాత ఇక్కడ చూడొచ్చు. మీరు తర్వాత ఎప్పుడైనా వచ్చే ప్లాన్ ఉంటే, బడ్జెట్లో ఉండాలి అనుకుంటే ఇక్కడైతే మీరు ఉండొచ్చు. సో ఇదే బుద్ధిస్ట్ మొనాస్ట్రీ. సో ఫోన్ యూస్ చేసినందుకు 20 రూపీస్ టికెట్. మనకి 20 రూపీసే కాబట్టి ఇంక ఇస్తాం. అది 2 రోజులు అయితే ఎందుకు ఇస్తాం. ఇందాక మీకు చూపించింది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్. కింద నుంచి బుద్ధ ఫస్ట్ ఫ్లోర్ వరకు అయితే ఉంది. సేమ్ ఇక్కడ కూడా వాళ్ళ రాసుకునే మ్యాన్యుస్క్రిప్ట్స్ లేకపోతే ఏంటి అనేవి నాకు ఇక్కడ తెలియట్లేదు. ఎక్స్ప్లెయిన్ అయితే ఎవరు చేయట్లేదు. చాలా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మొనాస్ట్రీ బయట మనకి ఇలాంటి బెల్స్ ఇచ్చారు. నాకు ఎప్పుడైనా చూస్తే డియర్ కామ్రేడ్ సినిమా గుర్తొస్తుంది. దీన్ని ఏమంటారో నాకు తెలీదు. మేమైతే ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇఫ్ దిస్ ఇస్ డిస్రెస్పెక్ట్ఫుల్ ఐఎమ్ సారీ, బట్ ఇదైతే ఫన్. ఓ మై గాడ్, ఓడి అమ్మ, ఇంత పెద్ద బెల్లా. నాకు షాంగ్చి సినిమా గుర్తొస్తుంది. మాల్ అయితే బెల్ తిప్పేస్తున్నారు ఫుల్గా. చాలా పెద్ద బెల్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ తిరిగి పైన ఉన్న బెల్ అక్కడ సౌండ్ వస్తుంది. సో మనకు ఆ బెల్ బయట ఒక పెద్ద పెయింటింగ్ అయితే ఉంది. ఇక్కడ ద వే దే టార్చర్డ్ ఉమెన్, రాక్షసుల ఉమెన్ ఎలా టార్చర్ చేశారని చూపించారు. ఇప్పుడే బుద్ధిస్ట్ మానస్ట్రీ చూసాము. చాలా బాగుంది. ఎలా అనిపించింది నీకు? చాలా బాగుంది, పీస్ఫుల్. కానీ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నాక పీసే ఉండదు కదా. ఫ్రెండ్స్ ఫుల్ ఫన్. అందరు మాకే చూసి ఎంటర్టైన్ కూడా అయ్యారు. మా వాళ్ళు మానస్ట్రీలో సైలెంట్ గా ఉండండిరా అంటే గోల్ చేస్తారు. సో అక్కడ మానస్ట్రీ అయిపోయిన తర్వాత మా డ్రైవర్ని అడిగి దగ్గరలో మంచి స్పాట్ తీసుకురండి, మేము రివర్ చూద్దాం అనుకున్నాం. ఎందుకంటే మొన్నటి నుంచి మేము రివర్కి వెళ్దాం అనుకుంటున్నాం, అవ్వట్లేదు. రేపు ఇక్కడ నుంచి కసోల్ వెళ్ళిపోతాం. సో అందుకని ఇప్పుడు రివర్ వచ్చాం, రివర్ సైడ్. ఈ రివర్ సైడ్ తర్వాత రూమ్కి వెళ్ళిపోయి ఈ బ్లాగ్ ఎండ్ చేసేద్దాం. డ్రైవర్ ఇక్కడ రివర్ వ్యూ చాలా బాగుంటుంది అన్నాడు. వ్యూ అయితే బాగుంది కానీ రివర్ అయితే ఎక్కడ కనపట్లేదు. మేమే ఎత్తుక్కుంటున్నాం రివర్ ఎక్కడుందో. మేము ఇలా కొంచెం వాటర్ ఎత్తుక్కుంటే ఇలా ముందుకు వచ్చాము. మాకు అక్కడైతే హాట్ ఎయిర్ బెలూన్స్ కనబడుతున్నాయి.
హాట్ 1, 2, 3 అక్కడ వెనకాల మౌంటైన్స్ కూడా ఉన్నాయి. మేము ఎంతో కష్టపడి రివర్ని ఎత్తుక్కుంటూ వచ్చాం. ఇక్కడ రివర్ అయితే ఉంది కానీ లైట్ అయితే లేదు. నేను మీకు కనబడుతున్నానో లేదో తెలీదు. మార్నింగ్ డే టైం వచ్చుంటే ఇది మంచిగానే అయ్యేది. సో కొంచెం డిసప్పాయింట్మెంట్. అన్నీ బాగానే అయినాయి, ఈ రివర్ మాత్రం కొంచెం డిసప్పాయింట్మెంటే. సో మేము ఇందాక మోనస్ట్రీ అయిపోయింది, ఆ రివర్ సైడ్ అయిపోయిన తర్వాత మామూలు ఏం చేస్తాం ఇంకా నైట్ అంతా రూమ్లో కూర్చొని చెప్పి మాల్ రోడ్ వచ్చాం. నైట్ మాల్ రోడ్ చాలా బాగుంది, మీకు మొత్తం పెడతాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. సో మీకు ఇందాక పెట్టాను కదా 2 క్లిప్స్. వాడు ఏంటంటే మాకు మా ఊడి దగ్గరికి వచ్చి అక్క బ్రౌనీ చాహియే అంటున్నాడు. ఇక్కడ మీరు ఎప్పుడైనా వస్తే మాత్రం అది గుర్తుపెట్టుకోండి, బ్రౌనీ చాహియే అంటే ఇక్కడ స్పెషల్ అనమాట. అది మనాలి స్పెషల్ అని చెప్తారు, మనాలిలో ఫేమస్ అని చెప్తారు, కానీ అందులో వాళ్ళు గంజ కలుపుతారు. మీరు అది తిన్నారు అంటే మరి ఇంకా అయిపోయినట్టే. ఫసక్కు కొంచెం చూసుకోండి. దాన్ని మనాలి హ్యాష్ బ్రౌనీ అంటారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గరికి వస్తారు, అడుగుతారు. మీలో మీరందరూ కొంచెం స్ట్రాంగ్ మైండెడ్గా ఉంటే ఓకే. మీలో ఎవడైనా నర్ట్ లాంటి ఉన్నాడంటే ఆయన పట్టి వేసేస్తారు, ఆడు కొనేస్తాడు. సో చూడండి, ఇప్పుడు కూడా మా వాడిని అడిగాడు ఇప్పుడే హ్యాష్ అయ్యే అని. ఇందాక మీకు ఎవరినైతే పెట్టానో క్లిప్లో ఆడే పెట్టాడు. సో నెక్స్ట్ టైం మీరు వచ్చి మాల్ రోడ్ కాదు, మీరు చుట్టుపక్కల మనాలి చుట్టుపక్కల కసోలు వెళ్ళినా లేకపోతే ఇంకెక్కడైతే ఉన్నాయి మనకేం తెలియదు, బట్ అందరూ అదే అడుగుతారు. దగ్గరికి వస్తారు, చాలా సైలెంట్గా అడుగుతారు హ్యాష్ బ్రౌనీ చాహియే అని. సో చాలా జాగ్రత్తగా ఉండండి, కమిట్ అవ్వద్దు. సో మాల్ రోడ్ నుంచి మా హోటల్ 1.5 కిలోమీటర్ నడుచుకొని వచ్చాం అలాగా. అండ్ డిన్నర్కి వచ్చాం. డిన్నర్ ఏంటంటే బటర్ నాన్, ఆలు కర్రీ, రాజ్మా చావల్ అండ్ ఏదో స్వీట్ పెట్టారు. రోజు సేమ్ ఐటమ్స్, సేమ్ టేస్ట్. బై మిస్టేక్ ఇందాక రాంగ్ ఇన్ఫర్మేషన్, మష్రూమ్ కర్రీ అంట. నేను బీన్స్ కర్రీ అనుకుని వేసుకోలేదు, మష్రూమ్ చాలా బాగుంది. సో దట్స్ ఆల్ ఫర్ Day 3 vlog గైస్. నేను మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎంతో కష్టపడి తీస్తున్నాను, ఇక్కడ నాకు టైం లేకపోయినా కూర్చొని ఎడిట్ చేస్తున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ అండ్ బాయ్. ఇట్లు మీ విజయ్.